ఇప్పుడు వరకు మనకు తెలిసిన డయాబెటీస్ రెండే రకాలండి, టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. కానీ కొత్త రకం డయాబెటీస్ ఒకటి డయాగ్నోస్ చేశారు. అదేంటిదంటే టైప్ 5 డయాబెటీస్. ఏంటి డిఫరెన్స్? టైప్ 1 అంటే ఏంటి, టైప్ 2 అంటే ఏంటి, అసలు టైప్ 5 డయాబెటీస్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. టైప్ 1 డయాబెటీస్ అంటే అది చిన్నప్పటి నుంచి ఉంటుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ మన ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ని అటాక్ చేయడం వల్ల ఇన్సులిన్ అనేది సరైన మోతాదులో ప్రొడ్యూస్ అవ్వదు. సో దానివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి హై ఉంటాయి. దీనికి ఏంటిది ట్రీట్మెంట్? మెయిన్గా ఇన్సులిన్ ఒక్కటే మెయిన్ ట్రీట్మెంట్ అండి. సో రెగ్యులర్గా ఇన్సులిన్ని మనం ఇవ్వటం, ఇన్సులిన్ అదొక్కటే. ఇంకా ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి ఉంటుంది, ఇంకా లైఫ్ లాంగ్ మెడిసిన్ అనేది కంటిన్యూ చేయాలి. రెండో రకం ఏంటిదంటే టైప్ 2 డయాబెటీస్. ఇది మెయిన్గా ఫ్యామిలీ హిస్టరీ వల్ల అమ్మగారికి కానీ నాన్నగారికి ఉండటం వల్ల కానీ అలా రావటం కానీ, ఇంకా లైఫ్ స్టైల్ వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్ వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. వీళ్ళకి ఎందుకంటే ఇన్సులిన్ సరైన మోతాదులో ప్రొడ్యూస్ అవుతుంది కానీ అది సరిగ్గా పనిచేయదు. సో వాళ్ళకి మెయిన్గా ట్యాబ్లెట్స్ ఇవ్వటం కానీ అండ్ ఇంకా అలా డోసెస్ పెంచుకుంటూ అయినా కానీ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే అప్పుడు ఇన్సులిన్ ఇస్తారు. సో ఇంకా టైప్ 5 డయాబెటీస్ ఏంటిదంటే ఇది మెయిన్గా ఏషియా అండ్ ఆఫ్రికన్ కాంటినెంట్స్లో ఎక్కువగా ఉంటుంది. టైప్ 5 డయాబెటీస్ మెయిన్గా మాల్ నరిష్డ్ ఇండివిజువల్స్లో వస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి ఎవరికైతే సరిగ్గా ఫుడ్ తినకపోవటం, మంచి ప్రోటీన్ డైట్ కానీ పౌష్టికాహారం ఎవరైతే సరిగ్గా తినరో వాళ్ళకి ఈ టైప్ 5 డయాబెటీస్ అనేది రావడం ఎక్కువ. సో వీళ్ళలో ఏంటిదంటే సరిగ్గా తినకపోవటం వల్ల సో బాడీ ఆర్గన్స్ అనేవి డెవలప్మెంట్ ప్రాపర్గా ఉండవు. సో అలానే ప్యాంక్రియాస్ కూడా సరిగ్గా డెవలప్ అవ్వక సో ఇన్సులిన్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు. సో మరి వీళ్ళలో ట్రీట్మెంట్ ఏంటిదంటే యూజువల్గా మళ్ళీ మంచి డైట్, పౌష్టికాహారం అనేది మంచిగా ఇవ్వటం అండ్ స్పెషలైజ్డ్ లో డోస్ ఇన్సులిన్ అనేది స్టార్ట్ చేస్తారండి. సో దాని ద్వారా స్లోగా రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే టైప్ 1 ట్రీట్మెంట్ని టైప్ 5కి ఇవ్వకూడదు, టైప్ 2 డయాబెటీస్ ట్రీట్మెంట్ని టైప్ 5 ఇవ్వకూడదు. టైప్ 5 అనేది సపరేట్ ఎంటిటీగా ట్రీట్ చేయాలి అండ్ ఆబ్వియస్గా అది మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇదండి డిఫరెన్స్ 3 రకాల డయాబెటీస్కి. థ్యాంక్ యూ.